హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏమంటే మా యానివర్సరీ రాబోతుంది నెక్స్ట్ డే. సో ఫస్ట్ యానివర్సరీ కాబట్టి విజయవాడ కనకదుర్గాదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో దేవుడికి వెళ్తే మంచిదని ఫస్ట్ అయితే యశ్వంత్పూర్ నుంచి ట్రైన్ ఎక్కాము విజయవాడకి. చూడండి, మా ఆయన తల బయట పెట్టాడు. స్నాక్స్ తినడానికి అన్నీ తీసుకొని ఎక్కాము మొత్తానికి. ట్రైన్ అలా చూడండి ఎంత పెద్దగా ఉందో ట్రైన్. సో క్లైమేట్ అలా ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో వీడియోస్, మా హస్బెండ్ వీడియోస్ కూడా తీశారు. 2-3 రీల్స్ కూడా చేశారు ఆల్రెడీ. సో మొత్తానికి అలా ఇలా ఒక స్టేషన్ వచ్చింది. నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఊరు కూడా వస్తుందంట, అనంతపురం. సో దాని మీద నుంచి పోతుంది ట్రైన్ ఆ స్టేషన్ నుంచి. చూడండి, ఇది ఇక్కడ ధర్మవరంలో వడలు ఫేమస్ అంటారు. సో అలా మొత్తానికి మా ఆయన వాళ్ళ ఊరు వచ్చేసాము. చూడండి ఎలా తొంగి తొంగి చూస్తున్నారు ఎవరైనా వస్తారని వాళ్ళు. మొత్తానికి ఫుడ్ అయితే నెక్స్ట్ టైం ఎవ్వరూ తీసుకోవద్దండి, దరిద్రంగా ఉంటుంది ట్రైన్లో ఫుడ్ అయితే. మొత్తానికి విజయవాడకి రీచ్ అయిపోయాము. చూడండి ఇలా ఉన్నాయి మా అవతారాలు. 2 ఫోటోలు దిగేసాము. ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు మీకు పికప్ చేసుకోవడానికి. తర్వాత ఒక మంచి హోటల్లో దిగాము, తేజశ్రీ రెసిడెన్సీ అని చెప్పి. రీజనబుల్గానే ప్రైజెస్ ఉన్నాయి, ఏసీ రూమ్ అనమాట. సో మా ఆయన బాగా ఫుల్ జర్నీ చేసేసి అలా పడిపోయాడు అనమాట. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర వెళ్దామని, ఇందులో దర్శనంకి ముందు ఇందులో స్నానం చేయాలంటారు కదా. సో అలాగే దీపాలు కూడా వదులుతుంటే మంచిది అంటున్నారని చెప్పి మేము కూడా దీపాలు వదిలాము. అలా మంచిగా మొక్కు తీసుకుని ఈ తర్వాత మా హస్బెండ్ మునగాలి అని చెప్పి ఒక అర్ధగంట దాంట్లోనే కూర్చున్నాడు. బాగా ఎంజాయ్ చేశాడు, నన్ను కూడా దింపేశాడు లాస్ట్కి. సో మొత్తానికి ఇలా అయింది. తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం, అలాగే తడి బట్టలతోనే. ఇక్కడ బొట్టు పెడతారనమాట కొండపైకి వెళ్ళేటప్పుడు. అలా నాకు పెట్టించాడు. నేనైతే అమ్మవారిలాగా ఉన్నాను. అమ్మవారికి చీర జాకెట్ పెడదామని చెప్పి తీసుకున్నాం అనమాట. సో అలా వెళ్తూ ఉన్నాము. నేనైతే అంటే పసుపు కుంకుమ పెట్టుకుంటూ ప్రతి మెట్టికి కొండపైకి వెళ్ళాము. మా ఆయన వీడియో తీస్తూ ఉన్నారు. మొత్తానికి రీచ్ అయిపోయాము, కొండపైకి వచ్చేసాము. అదే ఎంట్రన్స్. చూడండి, ఫస్ట్ లోపలికి వెళ్ళకుండా ఫస్ట్లోనే వినాయకుడు, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. వాళ్ళందరికీ మొక్కుకొని తర్వాత లోపలికి. ఇక్కడేనండి అమ్మవారు ఉండేది. ఆ గోల్డ్ కలర్ గోపురం ఉంది కదా, అక్కడ అమ్మవారు ఉంటారు. సో ఇది చూడండి పెద్ద గోపురం. మొత్తానికి లోపలికి ఎంటర్ అయిపోయాము. యాక్చువల్గా లోపల మొబైల్స్ అలో లేదు. మా ఆయన ఎలాగో కవర్ చేశారు, అలా చూపిస్తున్నాం. చూడండి లోపల ఇలా ఉన్నది అమ్మవారు. చూడండి మాకైతే చాలా బాగా జరిగింది. మేమైతే 2 సార్లు వచ్చాము. ఇవన్నీ వడి బియ్యం పెట్టింది. సో మేము లోపలికి పోయిన తర్వాత ఇక్కడ చూడండి శారీస్ కూడా అమ్మవారికి కట్టినవి ఇక్కడ సేల్ చేస్తారనమాట. సో ఎంత బాగున్నాయి. మేము ఒకటి తీసుకున్నాము. తర్వాత అలా అలా ఇక్కడ ఏదో అర్చన చేస్తారంట, అక్కడ వెళ్ళాము. చూడండి బొమ్మలు, స్టాచ్యూస్ ఉన్నాయి దేవుడివి. సో ఫ్రీ అన్నదానం జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు. సో తిందామని ఇంకా బయలుదేరాం. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. తర్వాత ప్రసాదం తీసుకున్నారు మా హస్బెండ్. పులిహోర, లడ్డు ఇస్తారు ఇక్కడ. సో కింద పక్క కొండ దిగి కిందికి రావాలి. సో ఇది ఇక్కడ అనమాట, పైనుంచి కింద లాస్ట్ ఫ్లోర్లో అన్నదానం చేస్తారు. సో మొత్తానికి ఆకలి మీద ఉన్నాము. లైన్లో నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చి బాగా తిన్నాం ప్రసాదము.
అంతే అలా కూర్చున్నాము అన్నీ అయిపోయిన తర్వాత గుళ్ళో. తర్వాత చూడండి ఇవన్నీ ఫ్రీ బస్సెస్ అంట, అంటే కొండ మీదకి ఫ్రీగా తీసుకెళ్తారు బస్సులో. ఎంత బాగుందో చూడండి. నేనైతే నా ఒళ్ళో ఎవరో పాపను కూర్చోబెట్టారు, బాగా నిద్రపోయింది కొండపైకి పోయేంత వరకు. తర్వాత కిందికి వచ్చేసాక అది దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ప్రకాశం బ్యారేజ్ అంటారు దీన్ని. సో ఇప్పుడైతే వాటర్ చాలా తగ్గిపోయాయంట, చూడండి ఎంత తగ్గిపోయాయి. అలా విజయవాడ రౌండ్ వేసాం ఈవినింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది భవానీ ఐలాండ్ అంటారు. గుడికి ఒక 1.5-2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ బోటింగ్ చేస్తాం అనుకున్నాము. సో ఇద్దరికి కలిపి ఒక 250 అలా పడింది. సో వెళ్ళి రావడానికి మళ్ళీ ఐలాండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా టికెట్ తీసుకున్నాము. సో మా హస్బెండ్ ఏందో చూపిస్తున్నాడు అనమాట. చూడండి ఇది మేము బోట్ ఎక్కిపోయేది. ఇక్కడ వెయిట్ చేస్తారనమాట టికెట్స్ తీసుకొని. బోట్ వస్తుంది, మేము వెళ్ళాలి ఎక్కి. సో బోట్లోకి ఎత్తేసాము. వెళ్ళింది ఒక బోట్లో, వచ్చింది ఒక బోట్లో. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ ఇక్కడ. ఆ చిన్న దాంట్లో పిల్లల అని నాకు ఆశ, కానీ నాకు నీళ్ళంటే భయం ఎక్కువ. అదిగో అదే ఐలాండ్. సో అక్కడ ల్యాండ్ అవుతాము బోట్ దిగేది. సో వచ్చేటప్పుడు మేము ఆ షిప్లోనే రావాలి రిటర్న్. మొత్తానికి రీచ్ అయిపోయాము భవానీ ఐలాండ్. మేము పోయే టైంకి ఈవినింగ్ అయిపోయింది. సో కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉండింది. వెళ్తూనే చాలా హెడేక్ వచ్చింది మా హస్బెండ్కి. మంచిగా స్ట్రాంగ్ కాఫీ ఇచ్చారు, సూపర్ ఉంది. ఇక్కడ కాఫీలు టీలు అయితే బళ్ళు ఉంటాయి. చూడండి చేతిలో నుంచి చెత్త అంట. ఇది చూడు నాకంటే త్రిపుల్ ఉంది. అలా అలా ఫొటోస్ రీల్స్ తీసుకొని బాగుండేది. మార్నింగ్ వచ్చింటే బాగుండేది అనుకున్నాం మేము. లైటింగ్ లేదు ఇప్పుడు. మార్నింగ్ వచ్చింటే సూపర్గా ఉండేవి ఇంకా వీడియోస్. అయినా ఓకే మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాం, చూపిద్దాం అనుకున్నాం. ఇక్కడ చూడండి అమ్మవారు ఉన్నారు, ఎంత బాగుందో. సో తర్వాత ఉయ్యాల కనిపించింది. ఎన్నో రోజులైంది ఉయ్యాలెక్కి. అలా ఉయ్యాలు ఊగుతుంటే ఎంత బాగుందో. అది రాత్రి నైట్ టైం లాగా కనిపిస్తుంది. ఎవరో దయ్యం ఊగుతుంది అనుకుంటారు ఎవరైనా చూస్తే. అందుకని మా హస్బెండ్ దింపేయమన్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగా స్టాచ్యూస్ ఉన్నాయి పార్క్లో. సో వ్యూ చూడండి ఎంత బాగుంది. ఎంత పెద్ద పైనాపిల్. అక్కడ హార్ట్ షేప్ ఉంది. అంటే ఇక్కడ ఎవరు నడవలేని వాళ్ళకి ఇలాంటి వెహికల్స్లో వెళ్తారు. ఇక్కడ ఒక రీల్ చేసాం మేము. తిరిగి తిరిగి అలసిపోయి అలా కూర్చున్నాము. ఎప్పుడు జాబ్స్ అవి ఇవి అని బోర్ అవుతుంది కదా. సో ఇంట్లో కూర్చోకుండా అప్పుడప్పుడు ఇలా రావాలి, బయట చూస్తే మెమరీస్ అయినా ఉంటాయి బాగా ఫ్యూచర్. ఇదైతే చూడండి నాకు ఈ ప్లేస్ అయితే సూపర్గా నచ్చింది. బాగుంది మా హస్బెండ్. సో అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ కోటి దీపోత్సవం జరుగుతుంది. మా హస్బెండ్ వెళ్దాం అన్నాడు. సో లోపలికి వెళ్తే ఇట్లా అరేంజ్ చేశారనమాట. అప్పటికే టైం 8 అయింది. సో లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మాకు ఎంత లక్ ఉంటుందంటే మా పెళ్ళి రోజు అప్పుడు అక్కడ కూడా కళ్యాణోత్సవం జరిపిస్తున్నారు దేవుడికి. సో పెద్ద పెద్ద వాళ్ళంతా విజిట్ చేశారు ఇక్కడికి. కలెక్టర్స్ అంట, ఎంపీఎస్, ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్ అందరూ వచ్చారు ఇక్కడ. సో కళ్యాణోత్సవం తర్వాత కోటి దీపోత్సవం కూడా జరిగింది. సో లక్కీ మాకైతే కనుక. సో కోటి దీపాలు వెలిగించినందుకు పెళ్లి రోజు ఆయన బాగా ఫుల్ డెకరేట్ చేస్తున్నారు. అంటే ఇక అక్కడ దీపాలు అవన్నీ ఆల్రెడీ వాళ్ళు పెట్టేసి ఉంటారు. ఒత్తులు అవన్నీ అక్కడే ఉంటాయి, మనం ఏమీ తీసుకొని అవసరం లేదు, అన్నీ అక్కడే దొరికాయి. తీసుకొని ఇలా మొత్తానికి డెకరేట్ చేసుకున్నాము. సో వాళ్ళు ఎప్పుడు చెప్తే ఫస్ట్ కళ్యాణోత్సవము, ఆ తర్వాత దీపాలు వెలిగించమన్నారు. మొత్తానికి స్టార్ట్ చేసాము. 1 దీపాలు వెలిగించేసాము. సో మొత్తానికి ఇలా జరిగింది కోటి దీపోత్సవం. చూడండి
ఓం నమ శివాయ.